ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట ఆదివారపు శుభాలు తెలియచేస్తూ మార్నింగ్ లవ్ వర్డ్స్ ద్వారా యేసయ్య ప్రేమ గల మాటలు మీకు అందించడానికి ప్రభు ఇచ్చిన శ్రేష్టమైన కృపకై సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఈ ఆదివారం ప్రభు సన్నిధిలో మీరు ఆసక్తిగా దేవుని ఆశీర్వాదాలు అనుభవించడానికి పరిగెత్తుతూ ప్రభు సన్నిధిలో ఉండాలని మీ ఆత్మీయ మేలు కోరి ఈ రోజున ఒక మాట మీకు అందించడానికి ఇష్టపడుతున్నా. మార్కు సువార్త 6వ అధ్యాయము 33వ వాక్యంలో, వారు వెళ్ళుచుండగా జనులు చూచి అనేకులు ఆయనను గుర్తుపట్టి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకన పరిగెత్తుతూ వారికంటే ముందుగా వచ్చిరి. పరిగెత్తి వారికంటే ముందుగా వచ్చిరి. ఎవరికంటే ముందు వచ్చారు? యేసును గుర్తుపట్టి. శిష్యులు పరిచర్య చేసి యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఇలా పరిచర్య చేసాం, ఇలా మేము బోధించామని ఆయనకు చెప్పారు. యేసు ప్రభు అన్నాడు, అరణ్యంలోకి వెళ్ళి మీరు కాస్తంత విశ్రాంతి అలసట తీర్చుకోండి, ఇక్కడ జనసమూహం ఎక్కువ ఉండారు, మీరు భోజనం చేయటానికి కూడా అవకాశం లేని పరిస్థితిలో ఉంది అని చెప్పి వారిని ఏకాంతంగా ఒక ప్రాంతానికి పంపించాలని అందరూ దోణి ఎక్కి వెళ్తుంటే ప్రజలు ఆ దోణిలో యేసు ప్రభు కూడా ఉన్నారు, వాళ్ళు పలానా చోటకి వెళ్తున్నారని చెప్పేసి కాలినడకన సకల పట్టణాల నుంచి ప్రజలు కాలినడకన పరిగెత్తుకుంటూ అక్కడికి వారికంటే ముందుగానే అక్కడికి వచ్చారు ప్రజలు. అప్పుడు యేసు ప్రభు వారిని చూసి కనికరపడెను అని మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు పలానా చోట ఉన్నాడని యేసు ప్రభు కంటే ముందుగా కాలినడకన పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఈ రోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళటానికి అలాంటి తృష్ణ, అలాంటి ఆసక్తి మనలో కనిపించాలి. ఆ రోజు ఆ ప్రజలు పరిగెత్తుకుంటూ ప్రభు దగ్గరికి రావటం మనం చూస్తూ ఉన్నాం. వారికంటే ముందుగా, అంటే యేసు ప్రభు రావటానికంటే ముందుగా ఈరోజు నీవు ఈ ఆదివారం ప్రభు సన్నిధికి పరిగెత్తుతావా? సేవకుడి కంటే ముందుగా దేవుడు పలానా సమయం నీ సేవకుడు ఆరాధన అని చెప్తే ఆ ఆరాధన సమయానికి దేవుడు వచ్చి ఉంటాడేమో, దేవుని కంటే ముందుగా నేను వెళ్ళాలి అని చెప్పి ఆసక్తిగా నువ్వు పరిగెత్తగలుగుతావా? నా ప్రియ దేవుని బిడ్డల, మందిరం అంటే దేవుడు ఉంటాడని ఆసక్తి ఉండాలి అక్కడ. అందుకనే 42వ కీర్తనలో కోరహు కుమారులు ఏమంటారంటే 1-2 వచనాల్లో, దుప్పి నీటి వగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది, తృష్ణ పొనుచున్నది, నీ మందిరానికి రావాలని, నీకు మందిరంలో నీకు కనిపించాలని. అంటే దేవునికి కనిపించాలని మందిరంలో. నా ప్రియ దేవుని బిడ్డ, మందిరానికి నువ్వు వెళ్తున్నావంటే దేవునికి కనిపించాలి, దేవునికి అగపడతావని, అంటే మందిరంలో దేవుడు ఉంటాడని, మందిరంలో ఉన్న దేవుడు నిన్ను చూస్తాడని, అక్కడ దేవుని సన్నిధిలో దేవునికి అగపడాలని, ఎప్పుడు మందిరానికి వెళుదామా, ఎప్పుడు దేవునికి అగపడదుమా అని ఒక తృష్ణ. అడవిలో ఏమండి నీటి మడుగుల కొరకు దుప్పి ఎలాగైతే ఎతుకుతూ ఉందో, ఎక్కడ దొరుకుతాయా అని, ఆ దొరికినప్పుడు ఆ ఎంత సేద తీర్చబడుద్దో ఆ దుప్పి. ఇక్కడ భక్తులు కూడా దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్దామా, దేవునికి ఎప్పుడు కనిపిద్దామా అని వారిలో ఆసక్తి, తృష్ణ మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మందిరం అంటే ఆసక్తి ఉందా నీకు? మందిరం అంటే శ్రద్ధ ఉందా? ఆదివారం వస్తే దేవునికి అగపడాలని, ఆదివారం వస్తే దేవుని సన్నిధిలో ఉండాలని, ఆదివారం వస్తే దేవుడు మనతో మాట్లాడతాడని, దేవుడు ఆశీర్వదిస్తాడని, స్వస్థపరుస్తాడని, తన సంకల్పాన్ని మన ఎలా తెలియజేస్తాడని. ఏమంటే మందిరం అంటే దేవునికి అగపడాలనే తృష్ణ నీలో ఉండాలి. చాలామంది నిర్లక్ష్యంగా ఉంటారు. ఆదివారం వాళ్ళకి ఏ పనులు లేకపోతేనే మందిరానికి వస్తారు, వారికి ఏదైనా పని ఉంటే అటు వెళ్ళిపోతారు. ఏమంటే దేవుని మందిరం అంటే వీళ్ళకి ఎంత తృష్ణ ఉందో చూడండి, దేవుని సన్నిధి అంటే ఎంత ఆసక్తి ఉందో చూడండి. ప్రజలు ఆయన కంటే ముందుగా పరిగెత్తుకుంటూ వచ్చారు. ఈ రోజున నీకు మరి దేవుడు వాహనం ఇచ్చాడు, పలు రకాలైన వాహనాలు ఉన్నాయి, వాహనాల్లో కూడా నువ్వు ముందుగా రాలేకపోతున్నావు. మందిరానికి ముందుగా రావాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, రావటంతోనే మోకరించి
తర్వాత పాటలు పాడుతూ ఏకీభవిస్తూ ఏమండి దేవుని వాక్యం వినాలి, ఆరాధన చేయాలి, దేవుడు మనకు చేసిన మేలు సాక్ష్యంగా ఉండాలి, దేవుడు మనకు ఇచ్చిన దాన్ని అర్పించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవుని మాటలు పట్టుకొని ఆశీర్వాదాలు తీసుకొని ఇంటికి సంతోషంగా రావాలి. దేవుని మందిరం అంటే దేవుని మందిరానికి వెళ్ళే ఆదివారం నా ప్రియ దేవుని బిడ్డలారా తొందరగా వెళ్ళటానికి విశ్వాసుల కంటే ముందుగా, దైవ సేవకులు మీరు ఆలోచించండి, విశ్వాసుల కంటే ముందుగా ఒక అరగంట ముందే నువ్వు మందిరంలోకి వెళ్ళి కాస్తంత ప్రార్థన చేసుకొని ఆ రోజు ఆరాధన కోసం వస్తున్న ఆత్మలు బలపడాలని, వస్తున్న ఆత్మలు ఎదగాలని, ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడాలని, నూతనంగా వచ్చిన ఆత్మలు దేవుని సన్నిధిలో కట్టబడాలని ఒక అరగంట ముందుగానే ఒక దైవ సేవకురాలుగా, దైవ సేవకుడుగా మీరు ముందుగానే ప్రార్థన చేయగలిగితే విశ్వాసులకి మాదిరిగా నువ్వు ఉంటావు. వాళ్ళు కూడా అయ్యో సేవకులు మనకంటే ముందుగా ఉంటున్నారు, మన కోసం ఎదురు చూస్తున్నారు అని వాళ్ళు ఆసక్తిగా ముందుగా. ఆదివారం చాలామంది కొన్ని పనులు పెట్టుకుంటూ ఉంటారు. లేడీస్ అయితే వంట పని ఏదో చేస్తున్నట్టుగా వంట పని, ఇంటి పని, ఏమండి బట్టల పని, తుడిచే పని, ఈ కార్యక్రమాలన్నీ పెట్టుకుంటారు. ఆదివారమే సిద్ధపడండి, శనివారమే సిద్ధపడి మందిరానికి ఆదివారానికి రావటానికి శనివారమే సిద్ధపడి ఆదివారానికి త్వరగా రావటానికి ప్రభు ఎదురు చూస్తాడేమో మీకోసం. ముందుగానే ప్రభు సన్నిధికి రావటానికి నీవు ఏమంటే ఇష్టపడు, ఆసక్తి కనపరచు. దానివల్ల ప్రభు నిన్ను కనికరిస్తాడు. ఒకటి గుర్తుపెట్టుకో, మందిరానికి వెళ్తున్నావంటే దేవునికి నువ్వు కనిపించటానికి. కౌరవ కుమారులు అదే అన్నారు, ఎప్పుడు వెళుదుమా దేవునికి, ఎప్పుడు అగపడదుమా అని. దేవుడు చూస్తాడు. ఏమండి మందిరంలోకి వెళ్ళిన తర్వాత దేవునికి నువ్వు కనిపించాలి. నీ ఆరాధన ద్వారా దేవునికి నువ్వు కనిపించాలి, నీ పాట ద్వారా దేవునికి అగపడాలి, నీ చప్పట్ల ద్వారా, నీ ప్రార్థన ద్వారా, నీ కృతజ్ఞతల ద్వారా, నీ అర్పణల ద్వారా దేవునికి కనిపించాలి. అంటే దేవునికి అగపడేటట్టుగా చెయ్యి. మనుషులకు అగపడాలని, సేవకుడికి అగపడాలని, విశ్వాసులకు అగపడాలని, మనుషులకు అగపడేటట్టుగా చేయగాకుండా దేవునికి అగపడేటట్టుగా నువ్వు మందిరంలో ఏది చేసినా దేవునికి అగపడేటట్టుగా చేయి. అప్పుడు ప్రభు నిన్ను కనికరించి నీలో ఉన్న ఆసక్తి, నీలో ఉన్న శ్రద్ధ, నీలో ఉన్న తృష్ణ ప్రభు చూసి ప్రభు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఈ మాటలు మీరు ఇష్టపడినట్లయితే నాతో ఏకీవించండి. చిన్న ప్రార్థన చేస్తా. సర్వకృపానిధి యేసు ప్రభువా, ఈ ఆదివారం నీ సన్నిధికి నాయన ఆసక్తిగా, శ్రద్ధగా, తృష్ణతో నీకు కనిపించాలని పరిగెత్తుకుంటూ అందరికంటే ముందుగా నీ దగ్గరకు వచ్చి కృప ప్రతి ఒక్కరికి దయచేయమని, ఈ ఆదివారపు ఆశీర్వాదాలు నీ కనికరంలో ఉన్న దీవెనలు నీ బిడ్డగా దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.